ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దసరా పండుగ ఈ రోజు కూడా కొనసాగుతుందంటే అది మా ఎన్డీఏ కూటమి గొప్పతనమనే చెప్పాలి. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా 2వ తారీఖు దసరా ముగిస్తే మన రాష్ట్రంలో ఈ రోజు కూడా దసరా కొనసాగుతుందంటే కూడా ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే ఎంతో కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మోడీ గారు సహకారంతో ఆటో డ్రైవర్లందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలు వేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. మన రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా పూర్తిగా దివాలా దయించిన ఈ జగన్ రెడ్డి దానిలో నుంచి మనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెడుతూ ప్రజలు ఏ విధంగా ఉండాలి, రైతులు ఏ విధంగా ముందుకెళ్లాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. మీరు మొన్ననే చూశారు, హంద్రీనీవా పూర్తి కాలువ 3,500 క్యూసెక్కులతో అద్భుతంగా పారుతుంది. మన జిల్లా దాటి కుప్పం దాకా కూడా నీళ్లు ప్రవహించాయి. మన జిల్లా కర్ణాటక బార్డర్లో ఉన్న అమలాపురం కూడా ఈరోజు నీళ్లు చేరాయి. అంటే మన ముఖ్యమంత్రి గారి కృషి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్ర అభివృద్ధి వైపు నడుస్తుంది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా కూడా మీరు గమనించాలి. ఎక్కడో మనం కరువు జిల్లా అని ప్రతి ఒక్కరు కూడా అనేవాళ్ళు. మొన్ననే రాష్ట్ర నాయకులందరూ కూడా అనంతపురంకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముక్కన వేలేసుకుంటున్నారు. ఎక్కడ ఈ అనంతపురం జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది, ఎంతో అభివృద్ధి చెందుతుంది కూడా. అలాంటి ఈ జిల్లా నిజంగా మేమందరూ కూడా గర్వపడుతున్నాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని వాళ్ళందరూ చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే మొన్ననే ప్రజలందరూ కూడా సూపర్ 6 సూపర్ 8 అనే సభని అద్భుతంగా విజయాన్ని అందించారు. తండోపతండాలుగా జనాలు వచ్చారు. అంటే మామూలుగా వైసీపీ గవర్నమెంట్లో బస్సులు పంపించి వాళ్ళు ఎక్కమంటే కూడా ఎక్కేవాళ్ళు కాదు. కానీ మన పరిస్థితి అలా కాదు. వాళ్ళే స్వచ్ఛందంగా బస్సులు కానీ బస్సుల పైన కానీ ఎక్కువని మేము సైతం అంటూ రావడం జరిగింది. దీనికి ఒకే ఒక కారణం, మన రాష్ట్రం అంతా కూడా పూర్తిగా 2019 నుంచి 2024 వరకు కూడా దివాలా తీసిన సందర్భాలు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే ఉంటారు. ప్రజలు ఎంతో అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు అందరూ కూడా, ముఖ్యంగా నేను కూడా మా కళ్యాణదుర్గ ప్రాంత వాసులకి, ఆటో డ్రైవర్లందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ రోజు ఆనందం చూపిస్తున్నారు. మా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయని మన మీటింగ్ జరుగుతున్నప్పుడు సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా మా అకౌంట్లోకి 15,000 రూపాయలు పట్టడం జరిగిందని కూడా తెలియజెప్పారు. మనందరూ కూడా చెప్పారు. వాళ్ళు ఆర్టీఓ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఆటో డ్రైవర్లందరూ కూడా లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ తీసుకున్నప్పుడు లేదా మీరు లైసెన్స్తో పాటు మీకు ఏదైతే ఎఫ్సీ ఉందో అది కూడా చేసుకోండి, ఎఫ్సీతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి అని కూడా అందరికీ తెలియజెప్పారు. ఖచ్చితంగా ఇదంతా పాటిస్తే మీ కుటుంబం ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగితే మీ కుటుంబాన్ని చూసుకునేదానికి మీరే ఎప్పుడైతే చేస్తారో ఆ ఇన్సూరెన్స్ రూపంలో మీ కుటుంబానికి కూడా డబ్బులు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా తోడుగా ఉంటామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఆటో డ్రైవర్లకు సంబంధించి నిజంగా వాళ్ళ ఆటోలు ఉండి ఇన్సూరెన్స్ కానీ లేదా ఎఫ్సీ కానీ చేసుకొని లైసెన్స్ కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ లైసెన్సు మేము మా ద్వారా కూడా వాళ్ళకి లైసెన్స్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఇప్పుడే ఆర్టీఓ గారిని అడిగాను, లైసెన్స్కి ఎందుకు ఖర్చు అవుతుందంటే 1,500 రూపాయలు. అంటే 1,500 రూపాయలు కూడా చాలామంది అది పెట్టలేకనో లేదా ఇబ్బందో ఏ రకంగా అది అలాగే కాలం జరుగుతూ పోతుంది. అలాంటి పరిస్థితులు ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ కుటుంబం మొత్తం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆ 1,500 ఖచ్చితంగా నేను అందిస్తారు. ఖచ్చితంగా నా ఆటో సోదరులకు అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లలకి, చిన్న పిల్లలకి ఆటోలు ఇవ్వద్దండి. చాలా ఇబ్బంది పడతారు. మీ పిల్లలతో సహా ఆటోలో కూర్చున్న ప్రణాయకులు కూడా ఇబ్బంది జరుగుతుంది.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.